నాకున్న కోరికల్లో మరొక కోరిక ఏంటంటే, మరి మాకు ఇష్టమైనటువంటి రసాలు నుంచి సాలూరు రాజేశ్వరరావు గారు, ఆయన రాగాలు అవి నిజంగా మదిలో వీణలు మోగే పాట వింటుంటే అమ్మా మనకి ఎంత తన్మయం వస్తుందో, తన్మయత్వం కలుగుతుందో మీరే ఆలోచించండి ఒకసారి. ఒక జై జవాన్ పాటలు కానీ ఏవైనా సరే. అయితే ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమం కంటే సార్ ఓ 10 నిమిషాలు పర్వాలేదా మీకు? ఈ సన్మాన కార్యక్రమం కంటే ముందు వారి గురించి 4 మాటలు మీ ముందు నేను ఉంచుతున్నాను. గాయకులు, స్వరకర్త, కళారత్న బిరుదాంకితులు శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు. వారికి ఇప్పుడు బిరుదు ప్రదానం ఇప్పుడు చేస్తున్నాం. ఆయన కళారత్న ఆల్రెడీ ఉంది, మేమిచ్చి బిరుదు సాలూరు రాజేశ్వరరావు గారి పేరు మీద ఇస్తున్నాం కాబట్టి అది ఆయనకి నిజంగా తప్పకుండా ఆనందించేటటువంటి విషయంగా నేను భావిస్తున్నా. సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర ఆయన పనిచేసి మరి ఆయన్ని మెప్పించినటువంటి మేటి ఘనుడైన మరి అటువంటి వ్యక్తి గురించి 4 మాటలు మనం తెలుసుకోవాలి కదా. శ్రీమతి సుబ్బలక్ష్మి పాలగుమ్మి సత్యనారాయణమూర్తి దంపతులకు 1948 జూలై 7న ఏకైక సంతానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు నందు జన్మించిన రాజగోపాల్ గారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. చెన్నైలో వీరవిహారం చేసినటువంటి స్వైర విహారం చేశారు ఆయన. ఆ తర్వాత హైదరాబాద్కి భాగ్యనగరానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి అయినా. వీరి విద్యాభ్యాసం అంతా మార్టేరు, తణుకు, హైదరాబాద్లో సాగింది. వృత్తిరీత్యా హైదరాబాద్లో ఏజీ ఆఫీసులో సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేశారు. సికింద్రాబాద్ సంగీత కళాశాలలో కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన రాజగోపాల్ గారు 1980 నుండి 92 వరకు సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి శిష్యునిగా ఉండి ఆయన సహచర్యంలో సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. సంగీత ద్వయం రాజకోటిల ద్వారా సినీ పరిశ్రమకు గాయకునిగా పరిచయమై 1989లో సాక్షి సినిమాలో నటుడు చంద్రమోహన్కు పాట పాడారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద మేటి గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మనో, పి సుశీల, చిత్ర, వాణి జయరాం మొదలైన వారితోటి వీరు పాటలు పాడించి వారి ప్రశంసలు అందుకున్నారు. శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతంలో 1983లో గీతారాధనను, 1991లో గజేంద్ర మోక్షము ఆల్బమ్స్ను పాడిస్తే అవి ప్రపంచ ప్రఖ్యాతి పొంది ఆయనకి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టేయండి. అది శ్రీ రాజగోపాల్ గారు గొప్ప గాయకులే కాదు, సంగీత దర్శకులు కూడా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, కౌశల్య వంటి మేటి గాయకులు రాజగోపాల్ గారి వద్ద సంగీత దర్శకత్వంలో పాడారు. వీరు టీవీ సీరియల్స్కు, కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్కు సంగీతాన్ని అందించారు. 2007-2008లో జెమినీ టీవీ మెగా సీరియల్స్ సరస్వతి వైభవంకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. 2012లో తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఘన సత్కారం పొందినటువంటి గొప్ప సంగీత స్రష్ట. అలాగే ఢిల్లీ తెలుగు అకాడమీ చేత రాష్ట్రీయ వికాస్ శిరోమణి విశిష్ట సేవా పురస్కారానికి కొత్త కాదండి అవన్నీ కూడా అలంకారం మనం చెప్పుకోవడానికి మాత్రమే. ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటారో ఆయన నవ్వే చెప్తుంది మనకి. అలాగే మహాకవి దాశరథి సత్య జయంతి స్వర్ణనంది పురస్కారం ఈ కావ్య గాయకుడికి అందింది. అలాగే కావ్య గాయకుడు భాగవత శేఖర్ పురస్కారాలు కూడా ఈయన అందుకున్నారు. నేను కావ్య గాయకుడు అనడం కాదండి, అది పురస్కారం కూడా వచ్చింది ఆయనకి. అలాగే 16వ శతాబ్దపు అల్లసాని పెద్దన మహాకవి ప్రబంధ కావ్యం మనుచరిత్రలోని ఎంపిక చేసిన పద్యాలతో సుమధుర బాణీలతో వ్యాఖ్యానం చేసిన ఆడియో ఆల్బమ్ను తాము 1991లో స్థాపించి 2016 వరకు నిర్వహించిన సంస్థ రాశి కేర్స్. ఈ రాశి కేర్స్ అనేసరికి నిజంగా చూసిన వాళ్ళు మీరు యూట్యూబ్లో చూడండి, ఎంత విజ్ఞానదాయకంగా ఉంటుందంటే సంగీతం రాని వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశంగా ఉన్నది. అది ఇది తెలుగు కావ్యానికి స్వరాభిషేకం అని చెప్పి రజతోత్సవ కానుకగా దీన్ని సమర్పించి తెలుగు పద్యానికి చందన గంధాలకారం అని శ్లాఘించబడినటువంటి మహానుభావుడు ఆయన మన ముందున్నారు. 300 వేదికలపై తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్న వీరు
2003లో యుఎస్ఏ వారి తానా మహాసభచే ఆహ్వానించబడి శాన్ హోజే సభలో పాల్గొన్నారు. విదేశాలకు వెళ్ళడం అన్నది గొప్ప విషయం కాదు, ఆహ్వానించబడి అక్కడ సన్మానాలు పొందడం, అక్కడ వాళ్ళ యొక్క ప్రశంసలు అందుకోవడం అన్నది ఆయన గొప్పదనం. రాశి కేర్స్ పేరుతో ఫాదర్ అండ్ డాటర్ టాక్ షో. ఇందులోనండి కుమార్తె ఏమో మాట్లాడుతూ ఉంటుంది, ఆయనేమో వివరిస్తారు. ముందు హార్మోనియం ఉంటుంది, ఆ హార్మోనియంతో ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. ఈ సంగీత రహస్యాలు మర్మాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనోధర్మంగా భావించి ఆయన చెప్తూ ఉంటారు. ఇక్కడ నిజంగా ఆయనకు అవసరం లేదండి, అవి చెప్పవలసిన అవసరం లేదు. నేను ముందు చెప్పాను, ఏ సమాజం నుంచి మనం నేర్చుకున్నామో ఆ సమాజానికి మన అనుభవాలను చేర్చి మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఆయన చేస్తున్నది గొప్ప పని అదేనండి. అలాగే ఆ ఫాదర్ అండ్ డాటర్ అన్నాను కదా, మరి ఆ డాటర్ ఎవరు? సామాన్యురాలు కాదండి. ఆవిడ కూడా గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడే డాక్టర్ సుహాసిని. ఆవిడ డాక్టరేట్ పొందారు, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని ఆ యూనివర్సిటీలోనే ఆవిడ డాక్టరేట్ పొందారు, రాజేశ్వరరావు గారి పేరు మీదే. ఆ సందర్భంలో పుస్తకం కూడా తయారు చేశారు, అది నాకు వారు అందించారు పిహెచ్డి చేసి. తర్వాత వీరి జనరల్గా మనం ఏం చేస్తామంటే సభల్లో సన్మానాలు చేస్తాము. ఆ సన్మానాలు చేసినప్పుడు ఉపాధ్యాయులకు చేసినప్పుడు ఆ భార్యని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతా ఉండు. ఎందుకు అంటే ఆవిడ పాపం ఇంట్లో వంట చేసి ఈయనకి భోజనం పెడుతుంది. ఆవిడ ఏ ఉద్యోగం చేయకపోయినా రిటైర్మెంట్ ఫంక్షన్లో మాత్రం పక్కన కూర్చోబెడతాం. ఎందుకు అంటే మనం ఒకటి నేర్పుతున్నాం అనమాట. ఏమిట్రా అంటే ఆవిడ ఇన్నాళ్ళు వండి పెట్టినది కాదు, అయినా నువ్వు ఇన్నాళ్ళు ఇలా చెప్పగలగడానికి కారణం ఆవిడే అనడానికి, అంతే. ఆవిడ మాత్రమే అక్కడే కూర్చోబెట్టాం, ఎందుకంటే సంగీతం మీద ఇస్తున్నాం కాబట్టి అమ్మ ఒక్కసారి నిలబడండి అమ్మా. శ్రీమతి సీతామహాలక్ష్మి గారు, పేరులోనే సీత ఉంది, లక్ష్మి ఉంది, ఇద్దరిని చేర్చారమ్మా. రండి అమ్మా వేదిక మీదకే. మిమ్మల్ని ఇప్పుడు పిలిస్తే బాగానే ఉంటుందని నేను అనుకున్నా. వీరికి సుహాసిని, నగేషు, కళ్యాణ్ రామ్, వీళ్ళు ముగ్గురు పిల్లలండి. 6 మనవలు ఉన్నారు. అల్లుడు గారి పేరు ఆనందో బ్రహ్మ అన్నట్టు మరి వారి చిరునవ్వులతోటి ఎప్పుడు జీవితం అలాగే ఆనందంగా వెళ్ళిపోతుంది. పాటలే వాళ్ళకి పెద్ద మూటలు, అంతే, మురిపాల మూటలు. ఇంకా కోడళ్ళు ఉన్నారు. మీకు ఒక పెద్ద హీరోయిన్ గుర్తొస్తుంది చెప్పిన వెంటనే, హేమమాలిని వాళ్ళ కోడలు. మరొకరు సీనియర్ నటి మనకుంది, జలకాలాటలలో అనగానే 4 గుర్తొస్తారు కదా. అందులో ఒకరు ఎవరండి హీరోయిన్, జ్వరంతో ఉన్నా ఆవేళ వేడి నీళ్ళు ఆవిడ కోసం ఏర్పాటు చేసి ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసిన 3 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నటువంటి జయంతి మరొక కోడలు ఈవిడికి. ఆ జయంతి గారు కాదండి, వీళ్ళ కోడల పేరు జయంతి. అందుకే వీళ్ళు దిగ్విజయంగా సాగుతోంది వీళ్ళ ప్రయాణం. ఇటువంటి ఇద్దరిని కూడా ఈరోజు వేదిక మీద మనం స్వర్ణ నంది పురస్కారాన్ని ఇస్తున్నాం. మేము స్వర్ణ నంది ఇస్తున్నామే తప్ప మేము సన్మాన పత్రం ఇవ్వట్లేదండి. ఎందుకంటే సన్మాన పత్రాలు అక్కడ పెట్టుకుని గోడ మీద పెట్టుకుంటున్నాం, ఎవరు చూడట్లేదండి. మా చెల్లెలకు అదే చెప్పాను, తల్లి సన్మాన పత్రాలు ఎవరు చదవరమ్మా, ఆ నంది చాలు, అది ఒక్కటి చాలు. అది చూసి ఎవరిచ్చారండి మీకు, నంది ఇచ్చారు, అమ్మో నంది పురస్కారం అనేసరికి ఒక థ్రిల్ వస్తుంది అంతే. కాబట్టి మా బుక్ రీడింగు కల్చర్ సొసైటీ తరఫున కార్యదర్శి గారేమో మా సీతామహాలక్ష్మి గారికి ఈ అలివేలమ్మ గారు శాలువాతోటి, నేను ఇక్కడ చేస్తాను.
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసపణి అన్నారు. అటువంటి సంగీతాన్ని ఆలంబనగా చేసుకుని జీవితాన్ని పునీతం చేసుకుంటున్నటువంటి రాజగోపాల్ గారు. పర్వాలేదు సార్, ఫోటోల కంటే మాకు ముఖ్యం. రాజగోపాల్ గారు ఈరోజు సతీ సమేతులై ఇక్కడ స్వర్ణ నంది అందుకున్నారు. ఈ శుభ సందర్భంలో వారిని మా దంపతులిద్దరూ కూడా నమస్కారం చేసుకుంటూ